పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తే హ్యాట్రిక్ విక్టరీ టీడీపీకి అందించింది. ఇంకేముంది, 2024 ఎలక్షన్ గురించి వేరే ఆలోచన ఏముంది? మళ్లీ సైకిల్ పార్టీ వీర విహారం తప్పదు అనుకునే లోపే అక్కడే కథ అడ్డం తిరిగింది. దీంతో టీడీపీ అధిష్టానం సైతం అక్కడ అడ్డంకిని ఎలా తప్పించాలని చూస్తుందట. ఇంతకీ ఉండిలో టీడీపీకి వచ్చిన గండం ఏమిటో చూద్దాం. ఉండి ఓటర్లు భలే తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటేస్తారో ఎవరు చెప్పరు. ఫలితాలు వచ్చే వరకు కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయలేం. అందుకే ఈ నియోజకవర్గంలో ప్రతిసారి ఎన్నికల్లో కొంత ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సృష్టించిన ఉండిలో మాత్రం టీడీపీ జెండానే రెపరెపలాడింది. టీడీపీ అభ్యర్థి రామరాజు విన్ అయ్యారు. వరుసగా 3 జనరల్ ఎలక్షన్లోనూ టీడీపీ విజయ ఢంకమోగింది. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం సైకిల్ సవారీ అంత సునాయాసంగా లేదు. టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజు గడిచిన ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయారు. అయితే మళ్లీ తాను ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే తిరిగి సీటును కేటాయించడం టీడీపీకి సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉండిలో త్రిముఖ పోటీ ఏర్పడింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజును ఓడించే ధ్యేయంగా తాను పనిచేస్తానని శివరామరాజు స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీలో తనకు సముచిత స్థానం కల్పించలేదని శివరామరాజు ఆవేదన చెందారు. ఇక వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జిగాను డీసీసీబీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. లోకల్ వైసీపీ క్యాడర్ను కాపాడుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేశారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ తరపున శివరామరాజు పోటీలు దిగుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న పీవీఎల్ కు సీటు ప్రకటించడంతో శివరామరాజుకు పరాభవం తప్పలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో వచ్చే ఎన్నికలు శివరామరాజు, రామరాజు అనే ఇద్దరు రాజుల మధ్యగా పోటీగా తయారైంది. శివరామరాజు స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి అనేక కార్యక్రమాలు చేయడం, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. రామరాజు కూడా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ లో మంచి పట్టున్న ఇద్దరు టీడీపీ నేతలు టీడీపీ 2 వర్గాలుగా మారారు. వైసీపీ తరపున నరసింహరాజు కూడా మంచి పలుకుబడి సంపాదించారు. దీంతో టీడీపీకి కంచుకొట్ట లాంటి ఉండిలో గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠ ఉండిలో రేగింది. ఇది తెలియాలంటే ఎన్నికల వరకు కాదు, రిజల్ట్ వరకు ఆగాలి. ఎందుకంటే ముందే చెప్పానుగా, ఉండి ఓటర్ నాడిని పట్టుకోవడం అంత తేలిక కాదని. సో wait and see.